మమ్మల్ని బెదిరించేంత ధైర్యం ఎలా వచ్చింది? అడవిలో పులులు సంచరిస్తాయి. పిల్లులకు ఇక్కడ స్థానం ఉండదు. నా దగ్గరికి రావడానికి ఇప్పుడు నీకు సమయం కుదిరిందా? ఒకవేళ నేను ఆమీర్ కోట్కు వచ్చుంటే నువ్వు ఎంతో శ్రద్ధగా నిర్మించుకున్న అందాల బంగారు మేడని పునాదులతో సహా కూల్చేసేవాణ్ణి. ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ రానా గారికి ఈ రహస్యం తెలిసిపోయిందంటే అప్పుడేం జరుగుతుందో. నువ్వు ఆమీర్ కోట్ యొక్క రాజమాతతో మాట్లాడుతున్నానన్న విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడైతే నించున్నావో ఆ నేల కూడా మాదే, ఆకాశము మాదే, నువ్వు పీలుస్తున్న గాలి కూడా మాదే. భలేగా చెప్పారు రాజమాత. గాలిదేముంది చెప్పు, ఎప్పుడైనా రూపం మార్చేస్తుంది. నాకు నీ ఉపన్యాసం వినేంత తీరిక లేదు. చివరికి నువ్వైనా సరే నాకెలాంటి భయము లేదు. ఈ సర్దార్ దృష్టిలో రాజులు రౌతులు అందరూ సమానమే. నేనా రహస్యాన్ని రహస్యంగా ఉంచేందుకు నా ముడుపు తీసుకోవడానికి వచ్చాను. ఇన్ని ఏళ్లలో ఇలా మొదటిసారి జరిగింది. మాకు కాస్త సమయం కావాలి. ఇంతకు ముందు ప్రతి వారం మీ యశోద తన కొంగులో డబ్బుల కట్టలు పెట్టుకుని వస్తుండేది. ఇప్పుడు తను కూడా రాలేదు. యశోద చనిపోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.